పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అందులో నల్గొండ, ఖమ్మం హాట్ కేక్. ఎందుకంటే 2 చోట్ల కూడా దాదాపుగా స్వీప్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ 2 చోట్ల పార్లమెంట్ స్థానాల్లో విజయం ఖాయం అన్నటువంటి నమ్మకం ఉంది. ఇప్పుడు ఖమ్మం సీటు రేణుకా చౌదరికి కావాలి. ఇంతకుముందు అక్కడ పోటీ చేసినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేసి మంత్రి అయిపోయారు కాబట్టి ఆ సీటు తనకే కావాలి. కానీ ఆ మాట డైరెక్ట్గా అడిగితే అవ్వదు కాబట్టి సోనియా గాంధీని ఖమ్మం నుండి పోటీ చేయమంటూ ఒక డిమాండ్ చేసుకొచ్చింది రేణుకా చౌదరి. సోనియాతోనే మాట్లాడుతున్నానని చెప్తుంది. తద్వారా ఖమ్మంలోకి ఇంకొక నాయకుడు ఆలోచించకుండా అడ్డుపడుతుంది. చిట్ట చివరి దాకా అది సాగదీసి ఆవిడ సోనియా గాంధీ పోటీ చేయకపోతే నేను అంటుంది. ఒకవేళ రాయబరేలీ నుంచి ప్లస్ ఖమ్మం నుండి 2 చోట్ల నుంచి కనుక సోనియా గాంధీ పోటీ చేస్తే ఆవిడ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీని ఆపుకుంటుంది. కాబట్టి ఆ తర్వాత సోనియా గాంధీ ఖమ్మంకి రాజీనామా చేస్తే తను ఎంపీ అవ్వచ్చు. తద్వారా తన కోరిక నెరవేర్చుకోవచ్చు. ఇటు పక్కన వీళ్ళకి చెక్ పెట్టడం అన్నటువంటి ఎత్తుగడ అదే రేణుకా చౌదరి వ్యూహం.